హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యాగంటి. ఇక్కడ చాలా ఉన్నాయండి కోతులు. ఏ కోతులు వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. కోతి వెరైటీగా ఉంది. అది కొండముచ్చ. నీ కొడుకు రెడీగా ఉన్నాడు. అమ్మ కావాలంట. ఇదంతా కోనేరండి. యాగంటి క్షేత్రం ఉంది. కోనేరు చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి. బయటకు వచ్చి ఏంది ఇక్కడ? ఏం వాటర్ ఇవి? కోనేట్లోకి పోయే వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చింత చెట్టు చూడండి, చింత చెట్టు. పప్పుకు కావాల్సింటే చాలా ఏరుకోవచ్చు. సూపర్గా ఉంది, బాగా నేత ఎగిరి పెడుతుంది. కోతులు కూడా అట్లే ఉన్నాయి. ఇక్కడ కూడా స్టార్టింగ్ కోనేట్లోకి వాటర్ వెళ్ళే దారి. ఇక్కడ నుంచి అన్ని వాటర్ అంతా కోనేట్లోకి వెళ్తా ఉంటాయి. తాత టెంకాయ తీసుకుందామా? ఊరికి దర్శనం వేద్దాంపా. ఊరికా మన ఊరికి కొండను పోము డబ్బులు. ఏయ్ చిన్నగా ఊరి గమ్మన్ రా ఎత్తుకోరా. నిన్ను ఎత్తుకుంటా కాదు బాగా ఎత్తుకుంటారులే. ఎత్తుకునే ఫోటో చాయి, ఫోటో దానికి ఫోటో చాయి వీడియో ఎత్తుక. మా కూతురు, మా తమ్ముడు, మా కొడుకు, ఇంకొక తమ్ముడు, మా మామ కొడుకు, మా తాత, మా అమ్మ, మా బాబాయ్. ఎవరు చెప్తానవాడా వ్యూవర్స్కి. ఇక్కడ దర్శనానికి టికెట్స్ ఇస్తారు. రుద్రాభిషేకం, అర్చనకి, లడ్డుకు అన్నీ ఇక్కడ తీసుకోవాలి. విక్రయ కేంద్రం. ఇక్కడ స్టార్టింగ్. ఎక్కడ దర్శనం చేసుకోండి. చూడండి
వాళ్ళు చూడు వాళ్ళు ఎక్కడ పోతారు ఇక్కడ యాగంటిలో రంకేస్తే అందం అయిపోయినట్లే అని అందం అయిపోయినట్లని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినాడు కదా. యాగంటిలో బసవేశ్వరుడు చాలా పవిత్రమైనది. దీంట్లో చెప్తాను వీడియోలో. నంది నిజంగానేనా చిన్న విన్నదా? ఎక్కడ అవునే చూడండి, పాము కూడా ఉంది అక్కడ. కోనేరులో పాము ఉంది. ఇది కోనేరు చూడండి, చేపలు చాలా ఉన్నాయి. ప్రధాన ఆలయం ఒకటి. ఇది తీస్తాను, బోర్డు తీస్తాను. ప్రధాన ఆలయం బోర్డు తీస్తుంటే ఇది ఎండ నిజంగానే చిన్న ఉన్నదా? చూడాల సంవత్సరానికి ఎప్పుడన్నా 3 ఏళ్ళకి ఒకసారి అట్లా వచ్చి పెరుగుతుందో లేదో తెలుస్తుంది కదా. ఇక్కడ బసవేశ్వరుడు చాలా పవిత్రమైనది. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాడంట. అది చాలా పెద్దదై రంగు వేస్తే అంతమైన కాలయుగం అంతమైపోయినట్లుగా మనం చెప్తూ ఉంటారు. మన కాలజ్ఞానం వీరబ్రహ్మ స్వామి రాశాడు. ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం. లడ్డు ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపాయలు అని చెప్తున్నారు. మీకు ఎవరైనా కావాలంటే లడ్డు ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంకి వెళ్తున్నాము. యాగంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి నందుకి రండి, వెళ్దాం రండి. ఏయ్ రా, దొరి పట్టుకోరే. గాడి వదలదు. ఎక్కడ వాటర్ వస్తాను ఇట్లున్నాయి.
ఓకే ఓకే కనిపిస్తున్నాయి. ఈమెను పెట్టుకోండి. అవన్నీ పట్టుకో. పైకి మందేనా వాటిలు ఇక్కడ? మందేనా? మంది నిర్లానండి ఇంటికాడే ఉంది. నువ్వు పై ఎక్కి అందరికి తీసుకుంటూ వచ్చే ఎక్కుతా అంటారు అందరూ. ఉండండి ఓ పై ఎక్కువ పూర్తిగా ఎక్కువ. ఊరుకా చాలా స్టెప్స్ ఉన్నాయండి, చాలా కష్టమైపోతుంది. ఇక్కడ వరకే వీడియోస్ తీసేది, ఇంకా వీడియోస్ స్టాప్ అండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడే అడుగు పెట్టారంటండి. తర్వాత వచ్చేసి కడపలో అడుగు పెట్టారంట, అందుకే మనకి దేవుని కడప అని పేరు వచ్చి. తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతిలో, అదే మా పుణ్యక్షేత్రంగా అది చాలా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడ యాగంటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే యజ్ఞాలు ఎక్కువ ఉండేవారంట అప్పుడు కాలంలో. యాగంటి అనే పేరు వచ్చిందంట ఈ యాగంటి క్షేత్రానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి బసవేశ్వరుడు ఇక్కడ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాడంట. అంతంత పెరుగుతూ ఉంటే ఒకేసారి లేచి ఫ్రంట్ వేస్తే మన కాలయుగం అనేది అంతమైపోయినట్లని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారన్నమాట. ఇది కూడా యాగంటి క్షేత్రం కూడా చాలా చూడవలసిన ప్రదేశం. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్లేస్ అంటే ఇక్కడ. ఇదేందుకు రోల్ ఉంది ఇక్కడ? శంకర గుహ అంటారంట దీన్ని. ఫోటోలు తీనిస్తారా తెలియదు అని